హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం చాలామంది అడుగుతున్నారు కదా! మనకి పెండింగ్ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? దాంతో పాటుగే మనకిక్కడ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. అయితే మనకి 2014-19 అలాగే 2023, 2024కి సంబంధించి ఈ పెండింగ్ అమౌంట్ మొత్తం కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి క్లారిటీగా అయితే మనకి అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అయితే దానికి సంబంధించి మనకి న్యూస్ పేపర్ ఆర్టికల్‌లోని ఈ జులై ఎండింగ్‌లో అయితే మనకి రిలీజ్ చేయబోతున్నట్టయితే మనకి ఆర్టికల్‌ని అయితే రిలీజ్ చేశారండి. అయితే పూర్తి ఆర్టికల్ సంబంధించి వివరాలు తెలుసుకుందాము. సో, ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎవరికి రిలీజ్ చేస్తారు? ఏ అమౌంట్ రిలీజ్ చేస్తారని చెప్పేసి, సో, ఎంత అమౌంట్ రిలీజ్ చేయాల్సిన ఉంది అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాము. సో, ఇదే విధంగా ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ వరకు తీసుకొస్తానన్నమాట. గుర్తుపెట్టుకోండి ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి మాట్లాడే ఛానెల్స్ చాలా తక్కువైతే ఉన్నాయి ఏపీలో ఫీజ్ రింబర్స్‌మెంట్ కోసం. సో, మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం అయితే మాత్రం. అలాగే లైక్ చేయండి. వీడియోస్‌ని అయితే మీకు నచ్చినట్లయితే. ఓకేనా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అదే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పేపర్ ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారండి. ఇది మనకి ఈ రోజు అంటే 15వ తారీఖున మనకి సండే ఈనాడు పేపర్ ఆర్టికల్ అయితే దీన్ని రిలీజ్ చేశారండి. అయితే ఈ ఆర్టికల్ మొత్తం కూడా మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. దీంట్లోనే మనకి పెండింగ్ అమౌంట్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు. సో, ప్రైవేట్ కాలేజ్ మనకి ఏవైతే ఇంజినీరింగ్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో, సో, లేకపోతే ఇతర కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటికిని ఇంకా గవర్నమెంట్‌కి మధ్య జరుగుతున్న చర్చ మొత్తం కూడా ఒక ఆర్టికల్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేశారన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే పెండింగ్ ఫీజులు వెంటనే చెల్లించాలి. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు యాజమాన్యాల అసోసియేషన్‌లు అని చెప్పేసి ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారండి. సో, మనకి ఇక్కడ పెండింగ్ ఫీజులు చెల్లించాలని చెప్పేసి స్టూడెంట్స్ మనకి ఏవైతే కాలేజెస్ ఉన్నాయో, సో, కాలేజెస్ గవర్నమెంట్ నుంచి అడుగుతాయన్నమాట. ఇంజినీరింగ్ కళాశాలలకు పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను విడుదల చేయాలని ఏపీ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ ఓకే. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విద్యాసాగర్, మధుసూదన్ రావు కోరారు. విజయవాడలో అసోసియేషన్ కార్యాలయంలో శనివారం యాజమాన్యాలు సమావేశం అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ 2025, 2026 విద్యా సంవత్సరానికి 2.5 కాసాల ఫీజు రావాలి. అంటే ఇంకా 2 ఇన్‌స్టాల్‌మెంట్‌లు మనకి సంబంధించి ఏదైతే అమౌంట్ ఉందో, సో, ఆ అమౌంట్ అయితే రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్ని కళాశాలలు కలిపి మొత్తం 1600 కోట్లు బకాయిలైతే ఉన్నాయని చెప్పేసి వైకాపా ప్రభుత్వంలో పెట్టిన 3 త్రైమాసిక కాసాల త్రైమాసిక బకాయిలు 1800 కోట్లు ఉన్నాయని, అలాగే 2014, 2019 నుంచి కూడా మనకి రావాల్సిన పీజీ పెండింగ్ ఫీజులు ఏవైతే 450 కోట్లు కలిపి మొత్తంగాను మనకి 3850 కోట్లు బకాయిలైతే ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇంత అమౌంట్ అయితే మాత్రం రిలీజ్ చేయండి. మొత్తం అన్ని బిల్లులు ఏవైతే 2024, 2025 ఇంకా అంతకన్నా ముందు ఏవైతే ఉన్నాయో 2023, 2024 సంబంధించి అకాడమిక్ ఇయర్ డబ్బులు గానివ్వండి, అవన్నీ కూడా మనకి రిలీజ్ చేయమని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక్కడ 1600 కోట్లు వచ్చేసరికి మనకి 2024, 2025 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించినవి. 1800 కోట్లు వచ్చేసరికి 2023 ఇంకా 2024 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించిన నిధులన్నమాట రిలీజ్ చేయమని చెప్పేసి అంటే పెండింగ్ అమౌంట్ మనకిప్పుడు సర్వే జరుగుతుంది కదా! ఈ సర్వేకి సంబంధించిన అమౌంట్ అయితే ఈ 1800 కోట్లన్నమాట. వీటిని కూడా రిలీజ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ 1600 కోట్లకి, 1800 కోట్లకి సంబంధించి మనకి అప్‌డేట్ అయితే ఇచ్చారన్నమాట. అయితే ఇక్కడ మన ఆర్టికల్‌కి అయితే ముందుకైతే వెళ్దాము. ఆ విధంగా మనకు మొత్తంగా కలుపుకొని 3850 కోట్లు బకాయిలైతే ఉన్నాయని, ప్రభుత్వం ఫీజుల డబ్బులను ఇవ్వకపోవడంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారింది. అధ్యాపకులు, సిబ్బంది జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కళాశాలలైతే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేస్తున్నాయన్నమాట. కాలేజెస్ అనేవి గవర్నమెంట్‌ని డిమాండ్ అయితే చేస్తున్నాయి. అయితే జులైలో ఇస్తామని అధికారులు ఇటీవల తెలిపారని చెప్పేసి మనకి వీళ్ళైతే కాలేజీలో అయితే అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. ఆ లైవ్‌లో అయితే మాత్రం అంటే ఇక్కడ మనకి జులైలో ఇస్తామని చెప్పేసి అధికారులు ఇటీవల తెలిపారని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో అయితే మెన్షన్ చేశారు. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ హైర్ ఆఫీసర్స్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటి అనుకున్నట్లయితే గవర్నమెంట్ అనేది ఈ యొక్క జులై ఎండింగ్ కల్లా కూడా మనకి ఈ 1800 కోట్లకు సంబంధించిన అమౌంట్‌ని, ఈ 1600 కోట్లకు సంబంధించిన అమౌంట్‌ని రిలీజ్ చేస్తారు. సింపుల్‌గా మాట్లాడుకోవాలనుకున్నట్లయితే మనకి పెండింగ్ అమౌంట్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్, ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. అయితే మనకున్న అప్‌డేట్ ఏంటి అనుకున్నట్లయితే థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ ప్లస్ పెండింగ్ అమౌంట్‌లో 1-2, 3 విడతలైతే రిలీజ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. మనకి ఏవైతే మనకు కొంచెం కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదన్నమాట. జులై ఎండింగ్‌లో మనకి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ ప్లస్ పెండింగ్ అమౌంట్‌లోని కొంత భాగం అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది.
మరి అదే విధంగా మనకి జులైలో ఫీజులనేవి డబ్బులు విడుదల చేయకపోతే యాజమాన్యాలు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాయి. కోర్టును ఆశ్రయించే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. ఒక్కో కళాశాలలు సుమారుగా 4-6 కోట్ల పైగా రావాలని, ప్రభుత్వం ఫీజు డబ్బులను ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు ఆందోళనలో ఉన్నాయని తెలిపారు. సో, 2 ఏళ్లుగా సభ్యత్వం నమోదు ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నందున అది పూర్తయ్యాక వాటికి సంబంధించి కొత్త కార్యాలను ఎన్నుకోవాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే ఇది మనకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి పేపర్ ఆర్టికల్ అండి. సో, మీకు చూస్తున్నారు కదా! మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ జులై ఎండింగ్ కల్లా కూడా మనకి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్ అప్‌డేట్ అయితే ఉంటుంది. సో, ఎవరికి రిలీజ్ చేస్తున్నారు, లిస్ట్ ఏంటి అని చెప్పేసి మీరు గాని ఇంకా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి పెండింగ్ అమౌంట్ యొక్క సర్వే పూర్తి చేసుకోకున్నట్లయితే వెంటనే సర్వేని పూర్తి చేసుకోండి. సర్వే ఎలా పూర్తి చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి కూడా క్లారిటీగా అయితే అప్‌డేట్ అయితే ఇచ్చానన్నమాట. సో, ఇన్ కేస్ మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ అమౌంట్స్ పడినట్లయితే కామెంట్ సెక్షన్‌కి వెళ్లి మాకు 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ పడ్డాయని చెప్పేసి కామెంట్ చేయండి. అప్పుడు నేను మీకు థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా ఎప్పుడు క్రెడిట్ అవుతుందని చెప్పేసి ఇంకా క్లియర్ అప్‌డేట్ ప్రొవైడ్ చేస్తానన్నమాట. ఎక్కువ మంది గాని మాకు 2 ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ పడింది గాని లేదా పడలేదని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అయితే మీకు నేను రెడీ చేసి పెడతానన్నమాట. అంటే ఒక అమౌంట్‌కి సంబంధించి అప్‌డేట్ అయితే మీకు నేను తయారు చేసి పెడతాను. ఓకే. దాంతో పాటు ఇంకా వసతి దీవెన, పీజీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ లాంటి అంశాల మీద చర్చించాలనుకున్నట్లయితే కామెంట్ అయితే చేయండి. అయితే దానికి సంబంధించి కూడా ఆర్టికల్ రిలీజ్ చేసిన వెంటనే మీకు నేను అప్‌డేట్ చేస్తానన్నమాట. బట్ మీరు కామెంట్ అయితే చేయాలి. ఎవరైతే పీజీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం ఈ వీడియోస్ చూస్తున్నారో, పీజీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పెండింగ్ అమౌంట్ కోసం చూస్తున్న వాళ్ళు కానివ్వండి, పీజీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఈ అకాడమిక్ ఇయర్ గాని నుంచి రావాలి అనుకున్న వాళ్ళు చూస్తున్నారో, వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి అన్నమాట. పీజీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే అప్పుడు నాకు తెలుస్తుంది. అప్పుడు పీజీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అప్‌డేట్ కూడా మీకు ఇస్తాను. అలాగే ఎంతమంది అయితే వసతి దీవెన అప్‌డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అయితే కామెంట్ చేయండి. వసతి దీవెనకి సంబంధించి అప్‌డేట్ వచ్చినప్పుడు కూడా నేను మీకు వీడియోస్ పెడతానన్నమాట. అలాగే మన టెలిగ్రామ్ యొక్క వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వలేదా? వెంటనే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. అక్కడ మనకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అప్‌డేట్స్ అన్ని కూడా అక్కడ మీకు షేర్ చేసుకుంటున్నానండి. సో, ప్రతీది కూడా ప్రతి చిన్న అది కూడా మనకి తల్లికి వందనం కానివ్వండి, వసతి దీవెన, విద్యా దీవెన, పీజీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఓకే. అన్ని సంబంధించి జ్ఞానభూమి పోర్టల్‌లో ఏ విధంగా చూసుకోవాలి అన్నీ కూడా మీకు మనకు సంబంధించి టెలిగ్రామ్ ఛానెల్ అయితే పోస్ట్ చేస్తూ మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేస్తానన్నమాట. సో, కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో, అలాగే ఇంకా టెలిగ్రామ్ ఛానెల్, వాట్సాప్ ఛానెల్ జాయిన్ అవ్వకపోయినట్లయితే వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. ఈ వసతి దీవెనకి సంబంధించి అమౌంట్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే, వన్స్ మనకి ఈ యొక్క పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో, పెండింగ్ అమౌంట్‌లో కొంత బిల్లులు దాంతో పాటే ఈ యొక్క 2024, 2025కి సంబంధించి ఐ మీన్ 2024, 2025కి సంబంధించి ఏవైతే అకాడమిక్ ఇయర్‌లోని ఆర్‌టీఎఫ్ అమౌంట్ క్లియర్ చేస్తారో, సో, ఆ తర్వాత మనకి వసతి దీవెన అమౌంట్ కూడా రిలీజ్ చేస్తారండి. ప్రస్తుతం వచ్చేసరికి గవర్నమెంట్ మీద భారం అయితే ఉందన్నమాట. అయితే జూన్‌లో మీకు ఎలాంటి అమౌంట్ కూడా రిలీజ్ చేయరండి. ఎందుకంటే తల్లికి వందనం పథకం కింద అమౌంట్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి, జూన్‌లో అయితే మాత్రం మీకు ఎలాంటి అమౌంట్ అయితే రిలీజ్ చేయరు. ఓకేనా? మీకు క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో, వీడియోని లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు తెస్తూ ఉంటాను. ఓకే. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ఎండ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.